హలో డార్లింగ్స్, నేను మీ ఆసమ్ ఫెలో. ఈ రోజైతే నేను నా ఫ్రెండ్స్తో కలిసి బాహుబలిని తిన్నాడికైతే వెళ్తున్నాం. వీడేంట్రా బాహుబలి అంటే మన డార్లింగ్ తింటా అనుకుంటున్నా? లేదు, డార్లింగ్ ఉన్న పెద్ద మనసు లాంటి తాలిని తిన్నాడికైతే పోతున్నాం. ఇక వీళ్ళైతే నా ఫ్రెండ్స్ ప్రతాప్ అలియాస్ లవర్ బాయ్ అండ్ వెంకటేష్ అలియాస్ బ్రో, విష్ణు అలియాస్ పుష్పరాజ్, ముల్లేటి పుష్పరాజ్. కాకపోతే ఆ పుష్పకి ఒక్క శ్రీవల్లియే, ఇక్కడ మా వాడికి ఎంతమంది శ్రీవల్లిలో మనకు కూడా తెలియదు. ఫైనల్లీ మనమైతే బాహుబలి తాలి తిన్నాడికి నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా బైక్స్ అయితే పార్క్ చేసి రెస్టారెంట్ లోపలికి స్టార్ట్ అయిపోయాం. అరే మామ, కెమెరాలో నన్ను బాగా ఫోకస్ ఏంట్రా అంటే నన్నే కెమెరామాన్ చేశారు లాస్ట్కి వీళ్ళు. సర్లే ఇంకేం చేస్తాం అని చెప్పి నేనే అన్నిటిని ఫోకస్ చేశాను. మనమైతే కొద్దిగా ఎర్లీగా వచ్చాం, సో అందుకని చెప్పి అంత ఎంటీగా ఉంది. సో మనమైతే దీన్ని మన డైనింగ్ ప్లేస్గా సెలెక్ట్ చేసుకున్నాం. పుష్ప స్మైల్ బ్రో బిజినెస్ మీద ఉన్నాడు, లవర్ బాయ్ పనిలో ఉన్నాడు. వెయిటర్ వచ్చేసి వెయిటింగ్ ఆర్డర్ కోసం. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మనకు కావాల్సిన తాళిని మనం ఆర్డర్ ఇచ్చేసాం. మన వెంకటేష్ అయితే బాహుబలిలో శివుని తీసుకొస్తున్నాడు తాళిని. ఈ బాహుబలి తాళిలో అయితే 35 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయంట. ఫైనల్లీ బాహుబలి తాళి మన టేబుల్ మీదకి అయితే వచ్చేసింది. అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, పక్కన వాళ్ళు అందరూ. పాపకి కెమెరా అంటే సిగ్గు అంటలే. మా వాళ్ళు అయితే వెయిటర్తో డిస్కస్ చేస్తున్నారు, ఈ బాహుబలి తాళి తింటే 1,00,000 పక్కా అని చెప్పి. అవును బ్రదర్ పక్కా అని చెప్పాడు. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ మామ నువ్వే మా బాహుబలి అని చెప్పి మా వాళ్ళు అయితే నన్ను కూర్చోబెట్టారు. అంత మాట అన్నాక మనం కామ్గా ఉంటామా? ఇక ఒక్కొక్కటి తీయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కుండ బిర్యానీతో మొదలు పెడదాం అనుకొని చెప్పి తీసి ప్లేట్లో వేసుకున్నాటికి మా వాడు ప్లేట్ కూడా ఇచ్చాడు. ఇక తిన్నవైతే స్టార్ట్ చేశాను. మా బ్రో అండ్ లవర్ బాయ్ అయితే బెట్లు కూడా స్టార్ట్ చేశారు నా మీద. తింటానని బ్రో, తినలేనని ప్రతాప్. 50,000 అంట. వాము, అనుకున్నంత ఈజీ అయితే కాదు తినడం. అబ్బా చాలా కష్టంగా ఉంది నాకైతే తినడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఎలాగోలాగా కింద మీద పడి కుండ బిర్యానీలో లాస్ట్ స్టేజ్ దాకా వచ్చాను. మావాడైతే మోటివేట్ చేసిందే చేస్తున్నాడు. మామ తాగు అని చెప్పి పక్కన గోలీ సోడా కూడా పెట్టాడు. ఇక గోలీ సోడాని అయితే తాగేసి ఫైనల్గా కుండ బిర్యానీ అయితే కంప్లీట్ చేసాను కంప్లీట్గా. ఇక నెక్స్ట్ నీవంతే అని చెప్పి ఫ్రైడ్గా వేయించిన ఫ్రైడ్ రైస్ని అయితే తీసుకున్నాను. సో ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చూడాలి. ఇది బాగుంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది, లేదంటే కొంచెం లేట్ అవుతుంది. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, తినాలి కాబట్టి తింటాను. ఇది తినే ముందు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు, 35 ఐటమ్స్. అవి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి, చూడండి. సో ఫస్ట్ది వచ్చేసరికి చికెన్ గ్రేవీ, అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ ఫ్రై, అండ్ నెక్స్ట్ ఇది కుర్మా అంటారు దీన్ని. ఇది వచ్చి ఎగ్ బాయిల్డ్ విత్ ఫ్రై, అండ్ ఇదైతే డ్రాగన్ చికెన్, అండ్ సో ఇది మటన్ ఫ్రై, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్, నాకు చాలా ఇష్టం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ ఫ్రై. సో నెక్స్ట్ వచ్చేసి రైతా, ఇదైతే షార్వా, అండ్ ఇది బేబీ చికెన్. ఇక్కడ చూడండి మనకు మ్యాంగో పికిల్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇదైతే చికెన్ పకోడా, చాలా బాగుంది చూడడానికి. ఇదైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో ఇది స్పెషల్ ఐటెము కౌంచ్ పిట్ట. సో నేనైతే ఫస్ట్ టైం ఇంత చిన్న చూడడం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై గ్రేవీ టైప్ అనమాట ఇది. నెక్స్ట్ లస్సీ, నాకైతే అసలు ఇష్టం లేదు ఇది. నెక్స్ట్ చిల్లీ చికెన్. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐటమ్. సో నెక్స్ట్ వచ్చేసి దీని టేస్ట్ అయితే బాగుంది, కానీ దీని పేరు అయితే నాకు తెలియదు. అరే ప్రతాప్, దీని టేస్ట్ ఎందుకు చెప్పరా నువ్వు? మావాడికి కూడా ఏం అర్థం కాదు, టేస్ట్ చూశాడు. నాకైతే దీని పేరు తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇదైతే గ్రేవీ, బాగుంది టేస్ట్ చేయడానికి.
సో అండ్ ఫైనల్లీ ఆమ్లెట్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇదేదో వెరైటీగా ఫాయిల్ కాల్లో ఇచ్చారు కాబట్టి చూస్తున్నాను. ఓకే, ఇది ఒక బటర్ నాను, మనం నార్మల్ చూసేది. ఫైనల్లీ గ్రీన్ చట్నీ అలియాస్ పుదీనా. మా వాళ్ళైతే ఫిష్ కనిపించలేదని చెప్పి వెయిటర్ని పిలిచారు. సో అదే అడుగుతున్నాడు మా బ్రో గాడు, ఇక్కడ ఫిష్ కనిపించట్లేదని చెప్పి. ఆ వెయిటర్ వచ్చి, సార్ మీరు పట్టుకునేదే ఫిష్ సార్, అది అపోలో ఫిష్ అలాగే ఉంటుంది, ఫ్రై టైప్ అన్నారు. దట్ ఐ థింక్ వాటో వాట్. కానీ మా పుష్పరాజు అయితే కామ్గా లేడు, ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు రా అని చూస్తే చేసేది ఇది ఇక్కడ. సో మనం వచ్చినప్పుడైతే ఎంటీగా ఉంది, ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది మొత్తం. ఏం పుష్ప ఏం చూసావు ఇందాకంటే, నా శ్రీవల్లిని చూసినాను రా అని చెప్పాడు. నాకైతే ఆ టైంలో పుష్పలోకి జాలరెడ్డి దూరాడేమో అనిపించింది. ఇకనైతే తినడం నా వల్ల కాదని చెప్పేసి మా వాళ్ళు కూడా తగులుకుండ్రా మీరు స్టార్ట్ చేసేయండి, మా అందరం కలిసి ముగిచ్చేద్దాం అని చెప్పాను. ఇదైతే నాకు కొత్తగా అనిపించింది డివైస్. దీంట్లో 3 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బిల్లు అండ్ ఇంకోటి వచ్చి వాటర్, ఇంకోటి వచ్చి డైరెక్ట్గా వెయిటర్ వస్తారనమాట. ఇక అంతా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, అన్నీ దాదాపు కంప్లీట్ చేశారు, ఒక్క కట్ తప్ప. అది ఎవరికి ఇష్టం లేదంట ఇక్కడ. సో అందుకని చెప్పి దాన్ని అయితే పార్సల్ కట్టించుకుందామని డిసైడ్ అయిపోయాం. రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. 3650. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఇట్స్ రొమాంటిక్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ. యా ఓకే, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బిల్ కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు. సో వీళ్ళైతే మన వీడియోస్ చూస్తారంట, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారంట. సో మనకు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. Subscribe to Awesome Fellow. అలా మా ఫ్రెండ్స్తో కలిసి బాహుబలి తాళి తినేసి ఈ రోజునైతే గడిపేశాం. నేనైతే 1 lakh గెలుచుకోలేకపోయాను. మీరు ఎవరైనా 1 lakh గెలుచుకోవాలంటే నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చేసేయండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డార్లింగ్స్.